గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎంబీఏ అనేది రియల్లీ వర్తేనా అండ్ మీరు ఎంబీఏ మీ కోర్స్లో ఏం నేర్చుకోగలరు, అంటే ఎలాంటి ప్రొఫెషనల్ స్కిల్స్ డెవలప్ చేసుకోగలరు అనేది నేను ట్రై చేస్తాను చెప్పడానికి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అవుట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎంబీఏ అనేది ఇట్స్ సంథింగ్ అబౌట్ పీపుల్ మేనేజ్మెంట్. మోస్ట్లీ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి, బట్ మోస్ట్లీ యూ డీల్ విత్ పీపుల్, గుడ్ టీమ్, గుడ్ లీడర్ ఎలా అవ్వాలి అనేది మీకు మీకు ఎంబీఏ కోర్స్ ద్వారా తెలుస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే, నేను కొన్ని పాయింట్స్ రాసుకొచ్చాను. సో వీ విల్ డిస్కస్ దట్ పాయింట్స్ అన్నమాట. ఆ పర్స్పెక్టివ్ లో చూద్దాం. సో ఏంటంటే, లర్నింగ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఈజ్ వై ఎంబీఏ డిగ్రీస్ విల్ సెట్ యూ అపార్ట్ ఇన్ ది జాబ్ మార్కెట్. ఇప్పుడు మీరు చూస్తుంటారు, రెసిషన్ అవుతుంది కదా బయట. సో టెక్నికల్ జాబ్స్ అనేవి తగ్గాయి, బట్ మీరు గమనిస్తే ఎంబీఏ రిలేటెడ్ హెచ్ఆర్ జాబ్స్, అలాగే డిఫరెంట్ ఉంటాయి కదా స్పెషలైజేషన్, అలాంటి హెచ్ఆర్ రిలేటెడ్ జాబ్స్, ఎంబీఏ వాళ్ళకి రిలేటెడ్ జాబ్స్ అయితే తగ్గలేదు. అంటే నేను చూసినంత వరకు ఇంటర్న్ హైరింగ్స్ ఉంటున్నాయి. లింక్డ్ఇన్ లో మీరు కానీ చూస్తే జాబ్ మార్కెట్ అసైడ్ గా ఎంబీఏ వాళ్ళకి బాగా జాబ్స్ ఉంటాయి. ఎందుకంటే సో ఏలు వచ్చిన టెక్నికల్ అనేది, సో ఇప్పుడు ఒక ఏఏ వచ్చింది, చాట్ జీపీటీ, డేవిడ్ అని. అవేం చేయగలుగుతాయి పీపుల్‌తో. అంటే ప్రస్తుతానికైతే ప్రెజెంట్‌లో అయితే ఒక పెద్ద టీమ్‌ని మేనేజ్ చేయాల్సిన కేపబిలిటీ వాటికుండదు. ఎందుకంటే హ్యూమన్ మైండ్‌సెట్ వేరు, ఏఐ మైండ్‌సెట్ వేరు కదా! సో అది. అంటే టెక్నికల్‌గా జాబ్స్ రీప్లేస్ చేసిన చిన్న ఎంట్రీ లెవెల్ జాబ్స్, టెక్నికాలిటీ జాబ్స్ కట్ అయినా సరే, పీపుల్ మేనేజ్మెంట్ ఎంబీఏ జాబ్స్ అనేవి మోస్ట్‌లీ కట్ కావు. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మాట్లాడుకుంటే మనం. సో ఆ ఎంబీఏ డిగ్రీస్ అనేది విల్ సెట్ యూ అపార్ట్ ఇన్ ద జాబ్ మార్కెట్. అండ్ మీరేం నేర్చుకోగలరంటే, ఎంబీఏలో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి గదా! ఆహ్, మీరు మోస్ట్‌లీ ఒక గుడ్ లీడర్ ఎలా అవ్వాలి? పీపుల్‌ని ఎలా మేనేజ్ చేయాలి? ఒక గుడ్ టీమ్, మీరొక ఆహ్, జాబ్‌లో ఉన్నప్పుడు ఇలాంటివి మీరు ఒక కరెక్ట్ టీమ్‌ని ఎలా హైర్ చేసుకోవాలి? పీపుల్‌ని ఎలా మేనేజ్ చేయాలి? సో, డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉండే పీపుల్ ఉంటారు. సో, వాళ్ళందరితో మీరు ఎఫెక్టివ్‌గా ఎలాగా వర్క్ చేయించుకోగలరు? అలాగే గుడ్ లీడర్ ఎలా అవ్వగలరు? అనేది తెలుసుకుంటారు. అలాగే మీ కంపెనీ ప్రొడక్ట్స్, సర్వీసెస్ అనేవి ఎలా సెల్ చేయాలి? ఏ స్ట్రాటజీస్ చూజ్ చేయాలి? అనేది తెలుసుకుంటారు. డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అన్నీ ఒక దాంట్లో కాదు. సో, డిఫరెంట్ స్పెషలైజేషన్స్‌లో మీరు ఇవన్నీ తెలుసుకోగలరనమాట. ఇఫ్ యూ యూజ్ యువర్ ఎంబీఏ డిగ్రీ, అంటే మీరు ఆ 2 ఇయర్స్ పూర్తిగా నేర్చుకుంటే ఇవన్నీ మీకు అవగాహనొస్తాయన్నమాట. సో, హౌ టు యూజ్ కనెక్షన్స్ అండ్ పార్ట్నర్‌షిప్స్ టు క్రియేట్ యువర్ ఓన్ మీ ఓన్ నెట్వర్క్‌ని ఎలా బిల్డ్ చేసుకోగలరు? అంటే మీ కనెక్షన్స్, అలాగా పార్ట్నర్‌షిప్స్‌ని యూజ్ చేసుకొని మీ ఓన్ నెట్వర్క్‌ని మీరు డెవలప్ చేసుకోవచ్చు. అలాగే హౌ టు మేనేజ్ డిఫికల్ట్ సిట్యుయేషన్స్, లైక్ అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్, రెసిషన్ లాంటివి వచ్చాయనుకోండి, ఆర్ మీ కంపెనీ రెవెన్యూస్ పడిపోయాయి. అలాంటి టైంలో మీరు ఉన్న రిసోర్స్‌ని ఎలాగా ప్రాపర్‌గా, ఎఫెక్టివ్‌గా మేనేజ్ చేయగలరు అనేది తెలుసుకోవచ్చు. అలాగే ద బెస్ట్ పాయింట్ ఈస్, సో కరెక్ట్ ఎంప్లాయీ హైరింగ్ అనేది, సో గుడ్ టీమ్‌ని హైర్ చేసుకోవాలి. అప్పుడే కదా కంపెనీకి వాళ్ళు కంట్రిబ్యూట్ చేయగలరు. సో, ఎలా హైర్ చేసుకోవాలి అనేది మీ హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్ ఈ స్పెషలైజేషన్‌లో ఇవన్నీ తెలుసుకోగలరు. ఒక్కటే కాదు, ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి. ఇఫ్ యూ యూజ్ యువర్ ఎంబీఏ డిగ్రీ ఎఫెక్టివ్‌లీ. సో, ఫ్రమ్ మార్కెటింగ్ టు హ్యూమన్ రిసోర్సెస్ దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఎంబీఏ స్పెషలైజేషన్ చూస్ ఫ్రమ్. ఇప్పుడు చెప్పుకున్నట్టు, సో మార్కెటింగ్ నుంచి హెచ్ఆర్ వరకు చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి. లైక్ జనరల్ మేనేజ్మెంట్, అంటే ఓవరాల్ బిజినెస్, జనరల్ మేనేజ్మెంట్ అంటే ఓవరాల్ బిజినెస్ సంథింగ్ దాని గురించి. అలాగే ఇంటర్నేషనల్ బిజినెస్, సపోజ్ మీరు అబ్రాడ్‌లో వర్క్ చేయాలి, ఆర్ అబ్రాడ్ కంపెనీస్‌తో వర్క్ చేయాలనుకుంటున్నారు. మీరు అబ్రాడ్‌లో జాబ్ చేయాలనుకుంటున్నారు. అక్కడ పీపుల్ మైండ్‌సెట్ వేరు, అక్కడ బిజినెస్ పాలిసీస్ వేరు. సో, ఇవన్నీ అంటే కంపెనీ బిజినెస్ గోల్స్ అనేవి అక్రాస్ ద కంట్రీస్, అక్రాస్ ద గ్లోబ్స్ అన్నమాట. దాని గురించి తెలుసుకుంటారు. ఆ స్పెషలైజేషన్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. సో, లాంగ్ టర్మ్ ప్లానింగ్, కంపెనీ లాంగ్ టర్మ్ ప్లానింగ్‌లో గోల్స్‌లో మీరు ఎలా
మీరు డిఫరెంట్ స్ట్రాటజీస్ ఏం యూజ్ చేయగలరు అని. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే మీకొక బిజినెస్ ఐడియా ఉంది. దాన్ని కరెక్ట్ వేలో మీరు స్టార్టప్‌గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గూడా ఒక ఎంబీఏ స్పెషలైజేషన్ అనమాట. ఇంకా ఐటీ మేనేజ్మెంట్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ ఇలా చాలా ఉంటాయి. ఆహ్, సో, మీకు కరెక్ట్‌గా నాకు ఇలా వెళ్తుంది. ఒక పాత్ ఉంటే ఒకరు చెప్పారని కాదు. మీకు ఓన్ ఇంట్రెస్ట్ ఉండి, ఒక కరెక్ట్ స్పెషలైజేషన్‌లో మీరు పడగలిగితే అక్కడ అక్వైర్ చేసుకోండి. డిగ్రీస్ అనేవి ఆహ్, సో, చిల్ ఔట్ అవ్వాలి. అలాగే మన స్కిల్స్ నేర్చుకోవాలి కదా! సో, అది అన్నమాట. అలాగే ఇంకేంటి యూ విల్ థర్డ్ పాయింట్ ఏంటంటే, యూ విల్ గెట్ యాక్సెస్ టు ఎక్స్‌టెన్సివ్ బిజినెస్ నెట్వర్క్. సో, మీరు ఒక ఎక్స్‌పీరియన్స్ ఎంబీఏ క్యాండిడేట్ మీరు జాబ్ చేస్తున్నారు. ఒక 5 ఇయర్స్, 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, మీకు ఓవరాల్ పిక్చర్ వచ్చేస్తుంది. సో, ఎంట్రీ లెవెల్‌లో కాకపోయినా ఆన్ గోయింగ్ బిజినెస్ కంపెనీస్ ఎలా వర్క్ అవుతున్నాయి, లోపల ఎలా ఉంటుంది, ఫైనాన్షియల్స్ మీద కానీ, పీపుల్ మీద కానీ సో, మీరు ఒక బిగ్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేసుకోగలరు. ఇఫ్ యూ ఆర్ యాక్టివ్‌లీ పార్టిసిపేటింగ్ అనమాట. సో, నా పాయింట్ నంబర్ 4 అంటే తెలిసిందే హైయెస్ట్ సాలరీస్ ఉంటాయి. మీరు వన్స్ ఎంట్రీ లెవెల్ కాకపోయినా టీమ్ లీడ్, మేనేజర్ అయ్యారనుకోండి. సో, జాబ్ మార్కెట్‌లో హైయెస్ట్ సాలరీస్ కూడా ఇస్తారు మీకు. అలాగే అందులో గూడా మీరు సమ్ బెస్ట్ యూనివర్సిటీస్ నుంచి గాని చేశారనుకోండి ఎంబీఏ డిగ్రీ. ఎంఏ డిగ్రీ బెస్ట్ యూనివర్సిటీస్ నుంచి చేస్తే హైయెస్ట్ సాలరీస్ కూడా ఉంటాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లోనే ప్లేస్ అయిపోవచ్చు. ఆర్ మనలాంటి టైప్ 2, టైప్ 3 అనుకోండి. సో, ఫస్ట్ ఒక ఇంటర్న్‌గా ట్రై చేయండి ఎక్కడైనా. ఇంటర్న్‌గా స్టార్టప్స్‌లో వాటిల్లో తీసుకోగలరు. సో, యూ కెన్ యూజ్ దట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ మూవ్ యువర్ కెరియర్ ఫర్దర్ అనమాట. సో, పాయింట్ నంబర్ 5 ఏంటంటే నాలెడ్జ్ టు స్టార్ట్ యువర్ ఓన్ కంపెనీ ఫ్రమ్ స్క్రాచ్. సో, ఒక బిజినెస్ ఐడియా ఉన్నప్పుడు కరెక్ట్‌గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది దాని మీద ఒక అవగాహన ఉండాలి. సో, అది కూడా మీకు ఎంబీఏ డిగ్రీ ద్వారా వస్తుంది. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సో, ఎవరైతే ఎంబీఏలు చేస్తున్నారో, యుటిలైజ్ యువర్ స్కిల్స్ ప్రాపర్‌లీ అని చేస్తున్నారో, చేయబోతున్నారో ఆహ్, ప్రతి డిగ్రీకి వాల్యూ ఉంటుంది. అది మనము నేర్చుకునే మనం అక్వైర్ చేసుకునే స్కిల్స్ బట్టి ఉంటుంది. ఆపర్చునిటీస్ అనేవి ఎంట్రీ లెవెల్‌లో మనకు కష్టం ఉంటాయి. వన్స్ వి గెట్ ఇంటూ అండ్ జాబ్ ఆర్ ఆపర్చునిటీ మనకొకటొస్తే నెక్స్ట్ రెస్ట్ అనేది మన మీద డిపెండ్ అవుతుందనమాట. సో, ఎలాగా మన కెరియర్‌ని ఫర్దర్‌గా మూవ్ చేసుకోవాలి అనేది. సో, ఇలాంటి కెరియర్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా కావాలంటే డూ కామెంట్ ఔట్. వి విల్ మేక్ వీడియోస్ ఆన్ దట్ కాన్సెప్ట్స్ ఆల్సో. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు FLM యూట్యూబ్ ఛానల్. షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ.